మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయము మీ జీవితంలో, మీ కుటుంబములో, మీ గృహములో ఈ కార్యక్రమము దేవుని యొక్క వెలుగును నింపుచు ఉన్నదని, ఎందుకనగా దేవుని వాక్యమును ఆధారము చేసుకుని దేవుని యొక్క వాక్యమునే మీ జీవితంలోనికి మేము తీసుకుని వచ్చుచూ ఉండగా, ఆ వాక్యమే అనగా క్రీస్తు యేసును ప్రతిబింబ చేయు సాధనమై ఉండగా, ప్రత్యక్షము చేయుచు ఉన్న ప్రత్యక్షత అయి ఉండగా మీ జీవితములు వెలుగుతూ నిండి ఉన్నవని మేము నమ్ముచూ ఉన్నాము. పాత నిబంధనలోని కీర్తన గ్రంథము 119వ కీర్తనను చూచినప్పుడు ఇది బహు ప్రత్యేకమైన కీర్తన. దీనిని నేను కీర్తనల కీర్తన అని నేను అంటూ ఉంటాను. ఇట్ ఈస్ ది చాప్టర్ ఆఫ్ చాప్టర్స్. ఈ కీర్తనల కీర్తనను నీవు చూచినప్పుడు అనేక భాగములు ఉన్నాయి. అయితే 81వ వచనము నుండి 88వ వచనం వరకున్న భాగమును మనము చూచినప్పుడు here we find the desperation of the psalmist. కీర్తనకారుని యొక్క ప్రార్థనను మనము చూచు ఉన్నాము. కీర్తనకారుడు చేసి ఉన్న ప్రార్థన ఏమై ఉన్నది అంటే, నా ఆత్మ, నా ప్రాణము దేని కొరకు సమస్యలుచున్నది, దేని కొరకు అంగలార్చుచున్నది, దేని కొరకు నిరీక్షించుచున్నది అనే దాని గురించి తెలియచెప్పుచు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచు ఉన్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఈ 8 వచనముల యొక్క సారాంశమును ఒక మాటలో చెప్పాలంటే, కీర్తనకారుడు లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు దట్ గాడ్ ఈజ్ ది ఆన్సర్ టు the longings of an individual. మానవుడు కలిగి ఉన్న కోరికలు, ఆశయాలు ఏవైతే ఉన్నవో, మానవుడు చేయుచున్న ప్రార్థన విజ్ఞాపనలు ఏవైతే ఉన్నవో, వాటి నెరవేర్పు ఎవరిలో ఉన్నదనగా దేవునిలో ఉన్నదని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఇదే కీర్తన గ్రంథములో ఈ 119వ కీర్తనలోని 37వ వచనమును మనము చూచినప్పుడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములను నడుచుటకు నన్ను బ్రతికింపము సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అప్పటికే లోకమంతటిని అన్వేషించాడు, కానీ లోకం వలన సహాయము అతనికి దొరకకపోవడమును బట్టి, లోకం వలన ఉపశమనము అతడు అనుభవించకపోవడమును బట్టి, he saying a word, and that word is, ఆ మాట ఏమై ఉన్నదిగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, లోకము వైపు నా కనుదృష్టిని మరచుకుము, నీ మార్గములో మాత్రమే నడుచుటకు నాకు సహాయము చేయము, నన్ను బ్రతికింపుము అని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. వాట్ డు యు థర్స్ట్ ఇన్ లైఫ్? దేని కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు? దేనిని వాంఛించుచూ ఉన్నావు? ప్రభువా, లోకములు విసిగిపోయానయ్యా, సమస్యలు పోయానయ్యా, రక్షణ దొరకడం లేదయ్యా, సహాయము అందడము లేదయ్యా, సంతోషముతో నిండి ఉండలేకున్నానయ్యా, ఆదరణ కరువైనదయ్యా, లోకమంతా తిరిగాను, లోకమంతా వెతికాను, కానీ మై సోల్ ఇస్ నాట్ క్వెంచ్డ్, నా దప్పిక తీరడం లేదయ్యా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభు చెప్పుచూ ఉన్నాడు, ఫర్ ఐ యామ్ ద లివింగ్ వాటర్స్, జీవాహారము నేనే, జీవజలము నేనని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంత మాత్రమే కాక, whosoever gets to drink from the water that he provides, ఆయన అనుగ్రహింప చేయు ఆ జలమును, జీవజలమును ఎవరైతే త్రాగువారై ఉన్నారో అట్టి వారు మరెన్నడూ కూడా దప్పికొనరని కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. The thirst of your soul can only be quenched by Christ Jesus. నీ ప్రాణము యొక్క దప్పిక క్రీస్తు యేసు వలన మాత్రమే తీర్చబడుచు ఉంది. అందుకని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ జీవితంలోని నీ దప్పిక ఏదైనానో కూడా ఆ దప్పికను తీర్చువాడు దేవుడై ఉన్నాడు. అందుకనే God is the answer, దేవుడే జవాబై ఉన్నాడు. కనుక come to God and know that He will answer you. ప్రభువా, మా జీవితములో మేము కలిగి ఉన్న తండ్రి పోరాటములు, మేము ఎదుర్కొనుచున్న శోధనలు తండ్రి, ఇదిగో ప్రభువా, ఎన్నో 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 వీటన్నిటిలో తండ్రి మాకు ఉపశమనము దొరకక, ఆదరణతో మా జీవితము నిండి ఉండక, సహాయము మాకు దొరకక సమస్యలుచ్చు ఉన్నాము. కానీ ప్రభువా, ఎలాగైనను నీవే తండ్రి
మాకు నిజరక్షణ అయి ఉన్నావని, నీవే తండ్రి మా సమస్యకు పరిష్కారమై ఉన్నావని వాక్యము ద్వారా మేము తెలుసుకొని ఉండగా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు we come to you and confess that you alone can be the answer, you alone can be the reason by which our soul's thirst can be quenched. కనుక ప్రభువా, నీ దగ్గరకు వస్తూ ఉన్నాము, మా దప్పిక తీర్చుము. జీవాహారమును జీవజలమునై ఉన్న యేసు క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.